రైట్. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏ ఒక్కరు దొరకలేదు అనుకున్నామో ఆ ఒక్కరు కూడా దొరికేశారు. ముఖ్యంగా కొడాలి నాని. ఈ పేరు మనం గత కొద్దేళ్లుగా చెప్పాలంటే కొన్ని దశాబ్దాలుగా 2-3 దశాబ్దాలుగా పేరు చాలా బలంగా వినిపిస్తుంది. గుడివాడలో ఆయనకన్నా బలమైన నాయకుడు లేడు అనుకునే స్థాయి నుంచి ఈయన ఎందుకు అనవసరంగా ఈ నియోజకవర్గంలో ఉంటున్నాడు, ఈయనకి ఎందుకు మనకు ఓటు వేయాలనుకునే స్థాయికి ఆయన దిగజార్చుకున్నటువంటి పరిస్థితి. ఇకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎవరు ఆ పార్టీలో ఉన్నా జైలుకి, బెయిల్కి లేదంటే ఏదో ఒక కేసులో ఉండాల్సిందే ఎలిజిబిలిటీ లాగా ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక అక్రమాస్తుల కేసులో ఎన్నో నెలలు జైలు జీవితం గడిపి వచ్చినా కూడా అనేక ఈడీ కేసులు కావచ్చు, సిబిఐ కేసులు ఆయన మీద ఉన్నా కూడా ముఖ్యంగా ఆయన ఎప్పుడూ కూడా అవినీతి చక్రవర్తిగా లేదంటే రిచెస్ట్ సీఎం ఇన్ అక్రమాస్తుల లేదంటే అక్రమ సంపాదనలో రిచెస్ట్ సీఎంగా ఉన్న దాన్ని ఎలిజిబిలిటీగా చూసుకున్నటువంటి మిగతా నాయకులందరూ కూడా ఏదో ఒక విధంగా ఆయన్ని టచ్ చేయాలన్న ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ అక్రమ సంపాదనలో కావచ్చు, అక్రమ ఆస్తుల్లో కావచ్చు, లేదంటే చాలా నేరాల్లో కావచ్చు. దాంట్లోనే ఇప్పుడు నేను కూడా ఏమీ తక్కువ కాదు అన్నట్టుగా కొడాలి నాని గారు కూడా చేరిపోయినట్టుగా తెలుస్తుంది. 100 కోట్ల కొట్టేసేందుకు సినిమా కట్టుకథ చెప్పారట కొడాలి నాని గారు. ఆయన నియోజకవర్గంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కాలనీల్లో జరుగుతున్నటువంటి కొన్ని కార్యక్రమాల్లో భాగంగా దాంట్లో 100 కోట్ల స్కాము ఆయన ఆధ్వర్యంలో జరిగినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన విషయాల్లోకి వెళ్తే మట్టి సొమ్ము మింగేసిన గెడ్డం గ్యాంగ్, గుడివాడలో బూతుల నేత స్క్రీన్ ప్లే, పేద యువకుల పేరుతో పనులు, బినామీ ఖాతాల్లోకి డబ్బులు, జగనన్న కాలనీలో మెరక పనుల పేరుతో కోట్ల రూపాయలు దారి మళ్లింపు, ఆదాయపు పన్ను కట్టాలంటూ ఐటీ శాఖ తాకీదులు ఇచ్చిన తర్వాత ఆ ఐటీ శాఖకు డెత్ సర్టిఫికేట్లు ఇచ్చి తప్పించుకోండి అంటూ బాధితులకు కొడాలి నాని గారు అండ్ గ్యాంగ్ సలహా ఇస్తున్నారట. మోసపోయామని చెప్పేసి విజిలెన్స్ అధికారుల దగ్గర ఆ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వచ్చి మాకు జరిగినటువంటి అన్యాయం ఇది సార్, మేమేం చేయాలి, మేము ఏమైతే జస్ట్ మా పేర్లు చెప్పుకుని వాళ్ళు సంపాదించుకున్నారు తప్ప మేము ఎటువంటివి చేయలేదు, మాకు అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు అని చెప్పినటువంటి పరిస్థితి. అంటే జగనన్న కాలనీకి సంబంధించినటువంటి మెరక పనులు ఏవైతే ఉంటాయో మట్టి తోలకాలు అవన్నీ తీసుకొచ్చి ఒక కాంట్రాక్ట్, అది కూడా ఒక దళిత యువకుడికి సంబంధించినటువంటి ఖాతాలు వాళ్ళ పేర్లతో కాంట్రాక్టులు తీసుకుని వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసి వాళ్ళ అకౌంట్ నుంచి వాళ్ళు స్వాహా చేసినటువంటి పరిస్థితి. విజిలెన్స్ అధికారులు ఏంటి మీకు కాంట్రాక్టులు వచ్చినాయి కదా, కొన్ని 100 కోట్లు మీ అకౌంట్లో జమ అయ్యాయి, ఏంటి మీరు ట్యాక్సులు కట్టలేదని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే మాకేం తెలుసండి, మా దగ్గర నుంచి వాళ్ళు తీసేసుకున్నారు, మా పేర్లు వాడుకున్నారు తప్ప మాకు ఎటువంటి ఉపయోగం లేదండి, మేమేమీ చేయలేదు అని. ఇలా జరుగుతుందండి, మాకు ఇలా విజిలెన్స్ అధికారులు వచ్చి మమ్మల్ని ట్యాక్సులు కట్టమంటున్నారు అని చెప్పి కొడాలి నాని గారికి సంబంధించినటువంటి గ్యాంగ్ దగ్గరికి వెళ్ళి అడిగితే డెత్ సర్టిఫికెట్లు ఇస్తాము, మీరు చనిపోయారని చెప్పి వాళ్ళకి ఆ ప్రూఫ్స్ పడేయండి, మీరు హ్యాపీగా బయటికి జంప్ అయిపోండి అని చెప్పి సలహా ఇచ్చారట. సినిమాల నిర్మాత, సినిమాకి సంబంధించి ఆయనకు కూడా కాస్తో కోస్తో పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి కొడాలి నాని గారు. ఎంతైనా 6 నెలలు సావాసం చేస్తే వీళ్ళు అవుతారు, వాళ్ళు అవుతారంటారు. అలాంటిది 5 ఏళ్లకు పైగానే జగన్మోహన్ రెడ్డి గారితో సహవాసం చేసినటువంటి వ్యక్తి. మరి ఇంకా ఆయనకి సంబంధించినటువంటి ఏదైతే ఆయన అచీవ్మెంట్ చేశారో, కొన్ని వేల కోట్లు సంపాదించారో, ఎలా దారి మళ్లించారో, తండ్రిని అడ్డం పెట్టుకుని కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఎలా సంపాదించారో, అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ఇన్స్పైరింగ్గా తీసుకుని ఒక కట్టు కథ అల్లినట్టుగా తెలుస్తుంది. ఆయనతో పాటు ఉన్నవాళ్ళు కూడా అదే తరహా కట్టుకథల్ని డెత్ సర్టిఫికెట్లు కూడా ఇప్పించేస్తాము అని చెప్పారంటే ఒకసారి ఆలోచించండి. ఎంత క్రూరమైనటువంటి, ఎంత క్రిమినల్ మైండ్ ఆలోచనలు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుల్లో పెంచి పోషించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత ఈజీగా డెత్ సర్టిఫికెట్లు ఇచ్చి బ్రతుకున్న వ్యక్తుల్ని చంపేశాం, చచ్చిపోయారు అని చెప్పేసి వాళ్ళని పక్కకు వెళ్ళిపోమన్నారు అంటే ఆలోచించుకోండి. దళితులను అడ్డం పెట్టుకుని ఎన్ని అక్రమాలు చేశారో, ఎంత దారుణాలు చేశారో మరొకసారి బయటపడినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఒక పక్క ఆయన క్లోజ్ ఫ్రెండ్ వల్లభనేని వంశీ గారు జైలు జీవితం అనుభవిస్తున్నారు. ఆయన ఎలా బయటికి రావాలో, ఏం చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. కొడాలి నాని గారికి ఇప్పటికే కొంత తగ్గింది. ఆయన గతంలో మాట్లాడినటువంటి బూతులు, గతంలో ఉన్నటువంటి అగ్రెసివ్నెస్ అంతా కూడా మొత్తం అధికారం కోల్పోయిన తర్వాత మొత్తం బయటికి అంటే చల్లబడిపోయినటువంటి పరిస్థితి. కానీ ఎప్పుడు లోపలేస్తారా అని బిక్కుబిక్కుమంటూ కూర్చుంటుంటే ఇప్పుడు ఏ మూల నుంచి ఏ కేసు తీసుకొస్తారో తెలియట్లేదు, అన్నీ వెతుకుతున్నారు.
ఇక్కడ కూటమికి సంబంధించినటువంటి నాయకులు. ఇక ఇదొకటి దొరికింది. ఏదో బూతులు తిట్టారనో, ఇంకొకటి తిట్టారనో చెప్పి లోపలేస్తే పొద్దున్న అరెస్ట్ చేస్తున్నారు, సాయంత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చి బయటకు వదిలేస్తున్నారు. సో అలాంటి కేసులు కాకుండా గతంలో నేను ఒక వీడియోలో చెప్పినట్టుగా ఒకసారి కూటమి ప్రభుత్వం గనక ఒక వ్యక్తుల్ని అరెస్టు చేయాలి అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుల్ని కానీ, ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రుల్ని కానీ ఎవరినన్నా అరెస్టు చేయాలి అంటే బలమైనటువంటి వాళ్ళ మీద ఏవైతే దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు ఉంటాయో అవి తీసుకుని మాత్రమే అరెస్టు చేయడానికి ట్రై చేస్తున్నారు. వన్స్ అరెస్టు చేశారా ఇంకా వాళ్ళ పని గోవింద. కొడాలి నాని గారు ఇప్పుడు దీనికి కొంత దూరంగానే ఉన్నటువంటి పరిస్థితి, ఇప్పటి వరకు అరెస్ట్ అవ్వలేదని చాలామంది వెయిట్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం కూడా ఏదో ఒక రకంగా ఆయన్ని తీసుకురావాలనే ప్రయత్నం చేస్తుంది, కానీ ఏదో ఒక విధంగా ఆయన అరెస్ట్ చేసేయటం కాదు. ఒకసారి అరెస్ట్ చేసామంటే ఆయన మీద మినిమం ఇన్ని రోజులు, ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఏదైతే 16 నెలలు జైల్లో ఉన్నారో అదే తరహాలో వీళ్ళకు కూడా ఉండాలి. ఇంకొకసారి బయటకు వచ్చిన తర్వాత కనీసం ఏదో అంటారు కదా, సత్ప్రవర్తనతో బయటికి రావాలన్నట్టుగా వీళ్ళు కూడా వస్తారు, వచ్చే విధంగా చేయాలనేది అనుకుంటాం. కానీ ఇక్కడ గతంలో కొడాలి నాని గారి మీద చాలా మంచి పేరు ఉండేది. 2 దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా 2-3 సార్లు గెలిచి ఒక బలమైన నాయకుడిగా అన్న దగ్గరికి వెళ్తే ఏ పని అయినా అవుతుంది, ఏ బాధ అయినా తీరుతుంది అనుకునే స్థాయి నుంచి అసలు అన్న దగ్గరికి వద్దు, అసలు ఆయన నాయకుడే కాదు అనుకునే స్థాయికి ఆయనకైనగా దిగదార్చుకున్నటువంటి పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి సాన్నిహిత్యం అలాంటిది. మరి ఆయన ఎవరైనా సరే, ఎవరి రాజకీయ జీవితాన్ని అయినా సరే అలా ఈజీగా నాశనం చేసేస్తారు. సో వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇప్పుడు ఈ 100 కోట్లు మాత్రమే అనుకుంటున్నారు, ఇంకా చాలా తీస్తారని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చాలామంది వెయిట్ చేస్తున్నారు. దీంట్లో కొడాలి నాని గారి పాత్ర ఉందని మాత్రమే అనుకుంటున్నారు. ఆయనకి సంబంధించినటువంటి అనుచరులు దీంట్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యారనేది చాలామంది ఇప్పుడు ఎవరైతే ఆ దళిత యువకులు, కాంట్రాక్టర్ల పేరుతో చెప్పినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటిది. డైరెక్ట్గా కనుక ఆయన దొరికితే ఇంకా మామూలుగా ఉండదు. ఒక్కసారి లోపల వేశారా, పోసాని కృష్ణమురళి కానీ ఈ కేసు ఆ కేసు తిప్పినట్టుగా స్టేషన్లకి, బెయిల్కి, కోర్టులకి రోజుకొక ఏరియాకి తిప్పినట్టుగా మరి కొడాలి నాని గారిని అంత ఈజీగా ఎందుకు వదిలేస్తారు? ఈజీగా ఇలాంటి కేసులు కాదు, ఇంకా బలమైనటువంటి కేసులనే వెతుకుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. వన్స్ ఒకసారి దొరికారా ఆయన మాత్రం ఇంకెవరి నుంచి తప్పించుకోలేనటువంటి పరిస్థితికి కూటమి ప్రభుత్వం సత్ప్రవర్తనతో బయటికి పంపించే విధంగా మంచి ట్రీట్మెంట్ ఇస్తుందని చెప్పి చాలామంది వెయిట్ చేస్తున్నారు.